మూర్తిమత్వ పరీక్షలను ఒక ర్యాపిడ్ రివిజన్గా చూద్దామండి. పరీక్షలు ఇక అన్ని పరీక్షల మీద చర్చ స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ. మూర్తిమత్వ పరీక్షలు, పర్సనాలిటీ టెస్ట్స్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటవది ఏమిటి అంటే ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు అంటే ఏమిటి అంటే అస్పష్టమైన ఉద్దీపన ఇస్తాం. అస్పష్ట ఉద్దీపన అంటే నీకు కనిపించంది, వినిపించంది, ఇలాంటి అస్పష్ట ఉద్దీపన ఇచ్చి నీకు ఎట్లా కనిపిస్తుంది అని అడిగితే దానిని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రక్షేపక పరీక్షలు అని పిలుస్తాం. ఈ ప్రక్షేపక పరీక్షలలో మీకు ట్యాట్ అనేది ఒకటి ఉంటుంది, సిఏటి అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా రోషాక్ ఆర్ఐబి రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్టులు ఉంటాయి, పద సంసర్గ పరీక్షలు ఉంటాయి, వాక్య పూరణ పరీక్షలు ఉంటాయి, సైకోడ్రామా వాక్య పూరణ పరీక్షలు ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే సైకోడ్రామా. టీఏటీలో కార్డుల సంఖ్య 30+1 లేదా ఎగ్జామ్లో 31 అని ఇస్తే 31 ఆన్సర్ చేయండి. 30+1 అని ఎందుకన్నామంటే ఈ ఒక్కటి వైట్ కార్డు, ఈ 30 బొమ్మలున్న కార్డులు. మొత్తం బొమ్మలున్న కార్డులు ఎన్ని అంటాడు నేను కన్ఫ్యూజ్ చేయడానికి. మొత్తం కార్డులు ఎన్ని అంటేనేమో 31, మొత్తం బొమ్మలున్న కార్డులు ఎన్ని అంటే మాత్రం 30 మాత్రమే. ఇందులో మేల్ పురుషులకు సంబంధించినటువంటివి 10, ఫిమేల్కు సంబంధించినటువంటి 10, యూనివర్సల్ ఉమ్మడి కార్డుల సంఖ్య 10. ఒక్కసారి చూసుకోండి. పురుషులకు ఇచ్చే కార్డులని 10, స్త్రీలకు 10, ఉమ్మడి కార్డులు 10, మొత్తం బొమ్మలున్న కార్డులు 30, మొత్తం కార్డులు 31. ఖాళీ వైట్ పేపర్ ఇస్తే మనం కథ రాయాలి, అది ఒకటో కార్డు. సో ఈ విధంగా 30+1 కార్డు ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో నిన్ను ఏమని అడగవచ్చు అంటే ఒక స్త్రీ మానసిక అనారోగ్యం కలిగినటువంటి ఒక స్త్రీకి టీఏటీ పరీక్ష చేయదలిచారు, అయినా ఆ మహిళకి ఇచ్చే కార్డులు ఎన్ని అంటాడు. నువ్వు మహిళ అనగానే గుడ్డిగా గుర్తుపెట్టుకొని అవసరం అనుకుంటే ఒక టాటు చేయి మీద రాసుకొని మహిళలకు 10 కార్డులని అదే పనిగా రావద్దు. ఎవరిని అడిగండి ఇక్కడ మానసిక అనారోగ్యం కలిగిన సమస్య కలిగిన ఒక స్త్రీకి ట్యాట్ పరీక్ష చేయదలిచారు, అయినా కార్డులు ఎన్ని ఇస్తున్నారు అన్నాడు. ఎవరి మీద పరీక్ష చేస్తున్నామో వాళ్ళకి ఇచ్చే ఫిమేల్ కార్డు 10, ఉమ్మడి 10 ఇస్తాం. కాబట్టి ఇక్కడ 20+1 లేదా 21 కార్డులు ఒక మహిళకు అయినా పురుషునికైనా గరిష్టంగా ఇచ్చే కార్డులు 21 కార్డులు. మహిళలకు మాత్రమే కేటాయించిన అంటాడు. కేటాయించిన అన్నప్పుడు మాత్రమే 10 పెట్టాలి. సో టీఏటీ అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ చేసింది ఎవరు అంటే ముర్రే అండ్ మోర్గాన్. అమెరికా దేశస్థులైన ముర్రే అండ్ మోర్గాన్ అనేటువంటి ఇద్దరు కూడా ఈ పరీక్షను చేయడం జరిగింది. ముర్రే మోర్గాన్ ఇక్కడ రాస్తున్నా నేను. ముర్రే మోర్గాన్ ఇద్దరు చేశారు. సిఏటి చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ రూపొందించింది ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ఎల్ బెల్లాక్. ఉన్న కార్డులు ఏంటంటే 10. ఇందులో ఈ సిఏటి కార్డులలో ఏ బొమ్మలు ఉంటాయంటే పక్షులు, జంతువుల బొమ్మలు ఉంటాయి. జంతువుల బొమ్మలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సిఏటి కార్డు. ఆర్ఐబి కార్డులో గల కార్డుల సంఖ్య ఎన్ని అంటాడు 10 కార్డులు. ఈ 10 కార్డులో బ్లాక్ అండ్ వైట్ కార్డులు 5, బ్లాక్ అండ్ రెడ్ 2 రంగురంగుల కార్డులు ఉంటాయి. పంచరంగుల కార్డులు ఎన్ని ఉంటాయంటే 3. మొత్తం కార్డులు ఎన్ని అంటే ఇక్కడ 10. బ్లాక్ అండ్ వైట్ కార్డులు ఎన్ని 5, రెడ్ 2 అని గుర్తుపెట్టుకోండి. రెడ్ కార్డులు 2, బ్లాక్ అండ్ వైట్ 5, అవే డామినేషన్. ఇక మిగిలింది 3 మనకు తీసివేతే వస్తే అయిపోతుంది. 10లకి వెళ్ళి 7 తీసేస్తే 3 రంగులు 3 కార్డులు. సో దీంతో ఇక్కడ ఏంది రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలలో కార్డుల సంఖ్య అంటాడు. ఈ కార్డులు ఎట్లుంటాయి అంటే అస్పష్ట ఉద్దీపనని మనం ఫస్టే చెప్పినాం. దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి. అందులో బ్లాక్గా కానీ రెడ్గా కానీ ఒక వర్ణం అనబడేటువంటిది కనిపించని బొమ్మ, అసలు అది అర్థమే లేని బొమ్మ ఇస్తాడు. అయినప్పటికీ కూడా ఆ బొమ్మ అది ఎట్లా కనిపిస్తుందో నువ్వు వివరించాల్సి ఉంటుంది. ఈ ఆర్ఐబి పరీక్షలను డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే బెక్ అనేటువంటి శాస్త్రవేత్త డెవలప్ చేయడం జరిగింది. పద సంసర్గ పరీక్షలు అంటేనేమో కొన్ని పదాలు ఇస్తాడు,
ఇచ్చినటువంటి పదాలను బట్టి నువ్వు ఒక కథ చెప్పవలసి ఉంటుంది. ఆ ఇచ్చిన పదాలను ఒక కథ తయారు చేసేదాన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఏందో అర్థం చేసుకుంటే పద సంసర్గ. నెక్స్ట్ వాక్యపూరణ పరీక్షలు. ఇవి అర్ధవాక్యాలు ఉంటాయి. వాక్యం సగమే ఉంటుంది, మిగిలింది నువ్వు పూర్తి చేయవలసి ఉంటుంది. నాకు ఇష్టమైన స్థలం ఏమిటంటే, బాధాకర సంఘటన ఏమిటంటే అని ఇలాంటివి ఇస్తుంటుంటే వాటి గురించి నువ్వు పూర్తి చేస్తే వాటిని వాక్యపూరణ పరీక్షలు అంటాం. సైకో డ్రామాను రూపొందించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. దీన్ని మనోప్రక్షేపక నాటిక అంటాం. మానసికంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద వాక్యపూర్ణ ఇవేవైనా అంతే. ఈ ప్రక్షేపక పరీక్షలు అన్నీ కూడా మనసు చిన్నాభిన్నమై మూర్తిమత్వ భంగాలు ఏర్పడి మూర్తిమత్వం దెబ్బతిన్న వాళ్ళ మీద నిర్వహించే పరీక్షలనే మనం ప్రొజెక్టివ్ టెస్ట్స్ అని పిలుస్తాం. ఇవి చాలా శాస్త్రీయమైనటువంటివి. వ్యక్తి తనకు తెలియకుండా తన అచేతనంలో దాగి ఉన్న తన వ్యక్తిత్వాన్ని బయటేస్తే పరీక్షల పేరే ప్రక్షేపక పరీక్షలు. అక్కడ ఈ వాక్యపూర్ణ పరీక్షలు కూడా సగం వాక్యం ఇచ్చి పూర్తి చేయమంటాం. అవి వాక్యపూర్ణ పరీక్షలుగా చెప్పబడతాయి. మరి సైకో డ్రామాలో కూడా ఒక పిచ్చి వాళ్ళకు ఒక నాటకంలాగా తయారు చేసి వాళ్ళలో ఉన్న మానసిక స్థితిని రాబడతారు. దానికి ఒక ఎగ్జాంపుల్గానే మీరు చంద్రముఖి సినిమాని తీసుకోవచ్చు. అందులో కూడా ఒక కథ అల్లుతారు, అక్కడ ఏదో లేనిది సృష్టిస్తారు. ప్రీప్లానుడ్ డ్రామాలో ఎవరి వ్యక్తిత్వం ఏందని రాబట్టే విధానాన్ని మనం ఇక్కడ సైకో డ్రామా అని పిలుస్తూ ఉంటాం. క్రీడా పద్ధతి అంటేనేమో మానసిక పరిస్థితులు బాగాలేని చిన్న పిల్లలకు ఒక చిన్న సంఘటనను క్రియేట్ చేసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ భావాలను బయటేస్తారు. వాటిని మనం ఏమంటాం అంటే క్రీడా పద్ధతి అంటాం. చలో ఇక్కడితోటి ఒక ఓవర్ వ్యూగా ర్యాపిడ్ రివిజన్గా ఏ పరీక్షలను పూర్తి చేసినామంటే ప్రక్షేపక పరీక్షలు.